ఇక వివరాలు చూస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ అధినేత జగన్ చెలరేగిపోయారు. చంద్రబాబు పాలన అంతా అవినీతి, అక్రమాలు, మోసాలమయమంటూ నిప్పులు చెరిగారు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా వచ్చిన కుటుంబ ఆస్తిని చెల్లెళ్ళు, తమ్ముడికి పంచకుండా తనయుడు లోకేష్కు దోచిపెట్టారని మండిపడ్డారు. ఓటమి భయంతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలనలో కుప్పం అధోగతి పాలైందని జగన్ విమర్శించారు. ఎన్టీ రామారావు గారిని సొంత కూతురునిచ్చిన మామనే వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు, సొంత కూతురునిచ్చిన మామనే ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఈ పెద్ద కొడుకు గారు ఏం చేశారో తెలుసా? తన తల్లి పేరు మీద ఉన్న ఆస్తి, హైదరాబాద్ హైటెక్ సిటీ సమీపంలో 5 ఎకరాల ఆస్తి, జూబ్లీ హిల్స్లో ఒక ఇల్లు, ఇవన్నీ ఈ పెద్దన్న ఏం చేశాడో తెలుసా? ఈ పెద్దన్న గారు చెల్లెమ్మలకు కానీ తమ్ముళ్ళకు కానీ వీళ్ళెవరికి ఇవ్వాల. ఇంట్లో ఈ పెద్దన్న గారు తన కొడుకు నారా లోకేష్ గారికి ఈ ఆస్తులన్నీ కూడా రాయించి పెట్టాడు ఈ పెద్ద మనిషి, ఈ పెద్దన్న గారు. సొంత బావమరిది హరికృష్ణ చనిపోయాడన్న బాధ కూడా లేకుండా ఆయన శవం పక్కనే తెలంగాణ ఎన్నికల్లో పొత్తు పెట్టుకుందామని చెప్పి కేటీఆర్ గారిని అడిగి అది కుదరకపోవడంతో ఇప్పుడు తెలంగాణను బూచీగా చూపించి ఈ ఎన్నికల్లో జనాన్ని రెచ్చగొడతా ఉన్న ఈ చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న ఈ రాజకీయాలు నీతి నియమాల రాజకీయాలు అంటారా, లేక సిగ్గుమానం లేని రాజకీయాలు అంటారా? మీ అందరినీ అడుగుతా ఉన్నాను. ప్రభుత్వం తరపున కనీసం మార్కెట్ యార్డు కూడా లేదు. కుప్పంలో ఉన్నది ఏమిటి అంటే ప్రైవేట్ తరపున మార్కెట్ యార్డు కనిపిస్తా ఉంది. ఇదే కుప్పం నియోజకవర్గంలో కుప్పంలో ఉన్నది ఏమిటి అంటే ప్రైవేట్ తరపున మెడికల్ కాలేజ్ కనిపిస్తుంది, కానీ ప్రభుత్వం తరపున మెడికల్ కాలేజ్ కనిపించేది కుప్పంలో. చివరికి ఈ కుప్పం నియోజకవర్గంలో కనీసం రైతన్నలకు మేలు చేసేదానికి కనీసం కోల్డ్ స్టోరేజ్లు, కోల్డ్ స్టోరేజ్ గిడ్డంకులు కూడా లేవు అని అంటే ఇక ఆలోచన చేయండి ఎంతటి దారుణంగా రైతాంగం ఉందో. బీసీల సీటును తన సొంత నియోజకవర్గంలోనే గెలవను అని చెప్పి భయంతో బీసీల సీట్లను కాజేసిన ఈ పెద్ద మనిషి గత ఎన్నికల్లో చివరికి కుప్పంలో కూడా గెలవను అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలమైన ఓట్లను గత ఎన్నికల్లోనూ తీసేయించాడు. ఈ ఎన్నికల్లో కూడా అదే పని చేశాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 2014 ఎన్నికల మేనిఫెస్టో, 2014 ఎన్నికల ప్రణాళికలో బీసీలకు 119